హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదండి. మళ్ళీ ఒక 4, 5 శారీస్ జిగ్జాగ్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా నేను నిన్న ఈవినింగే చేసేసానండి. జిగ్జాగ్ చేసేసాను, రెడీగా ఉంచాను. ఇంకా ఒక్కదానికైతే చేయలేదు, థ్రెడ్ లేదని చెప్పేసి. సరేనని చెప్పేసి మార్నింగ్కి మీటింగ్ ఉందని అంతా ప్రిపేర్ చేసుకున్నానండి. పడుకుందామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అన్నిటి కోసం ముందే ప్రిపేర్ చేసుకొని పడుకున్నాను. మిడ్ నైట్ అరౌండ్ 2 o'clockకి ఫుల్ చిల్స్ అండ్ ఫీవర్ అండి. చాలా ఫీవర్ వచ్చేసింది. అసలు చాలా అంటే చాలా భయమేసింది. సడన్గా ఇన్ని రోజుల తర్వాత ఫీవర్. నేను ఎక్కడికి ఈ డిసెంబర్ మంత్ వస్తే నేను చాలా హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటాను. ఈవెందో నాకు ఈ చలి నుంచి తప్పించుకోలేకపోయాను. ఎనీహౌ వైరల్ ఫీవర్ అటాక్ అయింది. అలాగే ఫ్రెండ్స్, అసలు ఏం పని ఏం చేయలేదు నేనైతే ఇంట్లో. పైన సీలింగ్ అయితే ఉందండి, ఇది కొంచెం చూడండి. నేను చెప్పాను కదా రేకులు పెంట్ హౌస్లో ఉంటాను. సీలింగ్ అయితే ఉందండి, అయినప్పటికీ కూడా చలి మాత్రం అస్సలు తగ్గలేదు. చూడండి, అంట్లు కూడా అసలు ఏం కడగలేదు, ఎక్కడే పెట్టాను. అదిగోండి బయట వ్యూ చూడండి. ఇప్పుడు అరౌండ్ 5 o'clock అవుతుందండి ఈవినింగ్. ఫుల్ ఇప్పుడే చలి వచ్చేస్తుంది నాకు. అసలు డోర్ తీస్తే చలిగాలి వచ్చేస్తుంది. మీకు చెట్ల మధ్యలో బ్లూయిష్ కనిపిస్తుంది కదా, నేను అంతకు ముందే చెప్పాను కదా అది గోదావరి అని చెప్పేసి, అదేనండి. సో దానివల్ల నాకు ఇంకా చలిగాలి ఎక్కువ వస్తాం వల్ల, థైరాయిడ్ ఇష్యూ ఉండటం వల్ల నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇది ఫ్రెండ్స్ నా పరిస్థితి. ఎంత ప్రికాషన్స్ తీసుకుంటానో కానీ మళ్ళీ డిసెంబర్కి మళ్ళీ హెల్త్ ఇష్యూ వచ్చేసిందండి. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో కంపల్సరీగా నాకు హెల్త్ ఇష్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్స్ తీసుకోండి, వామ్ వాటర్ తాగండి, వీలైనంత వరకు మిమ్మల్ని మీరు వామ్గా ఉంచుకోండి ఫ్రెండ్స్. బాయ్.